నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీర్య. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, 18 పురాణాలు. చాలామంది ఒక ప్రశ్న, 18 పురాణాల, 36 పురాణాల, లేదా 54 పురాణాల, లేదా 108 పురాణాల? ప్రతి వాళ్ళకి అనుమానం. అసలు ఈ పురాణాలన్నీ కూడా వ్యాస మహర్షి ఒక్కళ్ళే రచించారా? ఇదొక ప్రశ్న. అసలు ఈ 18 పురాణాల్లో ఏం చెప్పబడ్డాయి? మనకి సినిమా పరిజ్ఞానం వలన రామాయణం తెలుసు, కొద్దో గొప్ప, భారతం తెలుసు, భాగవతం తెలుసు, భగవద్గీత తెలుసు. ఈ 4 కూడా మనకు ప్రచారంలో ఉన్నాయి కాబట్టి పదే పదే సినిమాల్లోనో, కథల్లోనో, లేదా వీధి నాటకాల్లోనో మనకు ముందు తరాల నుంచి కూడా వింటూ చూస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఎంతో కొంత అవగాహన ఉంది. చాలా వరకు సినిమా పరిజ్ఞానం వల్ల అసలు రామాయణం కంటే, అసలు భారతం కంటే నకిలీ రామాయణ భారతాలు మనం బెదడుల్లోకి ఇప్పటికే ఎక్కున్నాయి. అయినప్పటికీ బ్రాడ్గా మనకు ఒక ఐడియా ఉంది. కానీ ఈ 18 పురాణాల్లో ఏం చెప్పబడ్డాయి? 18 పురాణాల్లోనే భాగవత పురాణం ఒకటి. నేను ఇందాక చెప్పినట్లుగా భాగవతం మీద మనకు అవగాహన ఉంది. మిగతా 17 పురాణాల సంగతి మనకు అసలు ఏమీ తెలియదని చెప్పుకోవాలి. ఈ రోజున క్లుప్తంగా ఈ 18 పురాణాల్లో ఏం చెప్పబడ్డాయి బ్రీఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా మనం వ్యాస మహర్షిని ఒకసారి స్మరించుకుందాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస మహర్షి లేని సనాతన సంస్కృతి లేదు. ఈ వేద మతానికి రూపాన్ని, జవసత్వాలను ఇచ్చినవాడు వ్యాస మహర్షి. వేద విభజన కానివ్వండి, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, విష్ణు సహస్రనామాలు, మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా వ్యాస మహర్షి భిక్షే. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. వ్యాసం యొక్క ఉచ్ఛిష్టమే, ఆయన ఎంగిల్ చేసిందే ఈ జగత్తు. జగత్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానం అంతా కూడా ఆయన యొక్క భిక్షే అని దాని అర్థం. వ్యాస మహర్షి ఈ 18 పురాణాలు రాసినటువంటి చోటు మాణా అనేటువంటి సరిహద్దు గ్రామం బద్రీనాథ్కు 2 మైళ్ళ దూరంలో ఉంది. నిజానికి అసలు పురాణాలు 108 అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు, లఘు పురాణాలు, ఖిల పురాణాలు, ఇలా ఎన్నో రకాలుగా తీసి 108 పురాణాలు అండి అసలు అని చెప్తారు. కానీ మనం ఈరోజు ముఖ్యంగా 18 పురాణాల గురించే మాట్లాడుకుందాం. ఇది దేవి భాగవతంలో ఈ పురాణాల పేర్లను గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కగా ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చేవ భ్రత్రయం వ చతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. అంటే మద్వయం, మా అనే అక్షరం మీద వచ్చే పురాణాలు 2, మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం, భా అనే అక్షరం మీద వచ్చే పురాణాలు 2, భాగవత పురాణం, భవిష్యత్ పురాణం. భ్రత్రయం, బ్ర అనే అక్షరం మీద వచ్చే పురాణాలు 3, బ్రహ్మపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము. చతుష్టయం, వా అనే అక్షరం మీద వచ్చే పురాణాలు 4, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం. తర్వాత అనాపద్లింగ, ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం. అనాపద్లింగ కూస్కాని, కూర్మ పురాణం, స్కాంద పురాణం. కు అంటే కూర్మ, స్కా అంటే స్కాంద. అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా దేవి భాగవతంలో ఈ పురాణాల పేర్ల గురించి ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సందర్భాల్లో వాయు పురాణం స్థానంలో శివ పురాణాన్ని అష్టాదశ పురాణాల్లో భాగంగా చెప్పే సాంప్రదాయం ఉంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, భాగవత పురాణం విషయంలో కూడా కొందరు దేవి భాగవతాన్ని భాగవతంగా తీసుకుంటారు, మరికొందరు శ్రీకృష్ణ భాగవతాన్ని భాగవతంగాను అష్టాదశ పురాణాల్లో భాగంగాను స్వీకరిస్తూ ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా పురాణాలని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వర్గీకరించడం జరిగింది. ఉదాహరణకి మన 18 పురాణాలను సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలను 3 రకాలుగా విభజించారు. ఉదాహరణకి విష్ణు పురాణాన్ని నారద పురాణం, భాగవత పురాణం, గరుడ, వరాహ పురాణాలను సాత్విక ప్రధానమైనటువంటి పురాణాలుగా చెప్పడం జరిగింది. ఇక బ్రహ్మ పురాణాన్ని బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వివర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం, ఇవన్నీ కూడా రజోగుణ ప్రాధాన్యత కలిగినటువంటి పురాణాలు గాను. అదేవిధంగా మత్స్య, కూర్మ, లింగ, శివ, స్కంద పురాణాలన్నీ కూడాను తామస పురాణాలుగా, శివ అంటే వాయు పురాణం అనమాట, లేదా వాటిని
తామస పురాణాలుగా చెప్పడం జరిగింది. స్కాంద పురాణంలో పురాణాల వర్గీకరణ మరో విధంగా చెప్పడం జరిగింది. శివ సంబంధమైన పురాణాలు 10 అని, విష్ణు సంబంధమైన పురాణాలు 4 అని, బ్రహ్మ సంబంధమైన పురాణాలు 2 అని, సూర్య సంబంధమైన పురాణం 1, అగ్ని సంబంధమైన పురాణం 1, మొత్తం 18 అని లెక్క తేల్చారు. శివ సంబంధమైన 10 పురాణాలు ఏమంటే శివపురాణము, భవిష్య, మార్కండేయ, లింగ, వరాహ, స్కంద, మత్స్య, కూర్మ, వామన, బ్రహ్మాండ పురాణాలు. ఇవన్నీ కూడా శివుడికి సంబంధించిన పురాణాలుగా వర్గీకరించారు. అదేవిధంగా విష్ణు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, గరుడు పురాణం ఇవన్నీ కూడా విష్ణుకు సంబంధించినటువంటి పురాణాలు. బ్రహ్మ సంబంధమైన పురాణాలు 2, బ్రహ్మ పురాణము, పద్మ పురాణం. సూర్య సంబంధమైన పురాణం బ్రహ్మ వైవర్త పురాణం. అగ్ని సంబంధమైన పురాణం అగ్ని పురాణం. ఈ విధంగా మొత్తం 18 పురాణాలను మరో రకంగా వర్గీకరించడం జరిగింది. అసలు ఏమండి ఈ పురాణాలు ఎన్నెందుకు ఉన్నాయి అంటే నిజానికి సత్యయుగంలో లేదా కృతయుగంలో ఈ పురాణం ఒకటిగా ఉండి 100 కోట్ల శ్లోకాలతోటి దేవలోకంలో ఉండేదిట అని మత్స్యపురాణం చెప్తోంది. అయితే ఈ అద్భుతమైనటువంటి మహాపురాణాన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి సామాన్యులకు అన్న భావనతోటి బ్రహ్మదేవుడు వ్యాస మహర్షి ద్వారా 4 లక్షల శ్లోకాలకు పరిమితం చేసి ఈ యొక్క పురాణ విభజన చేయించడం జరిగింది అని కూడా మనకి మత్స్య పురాణం చెప్పడం జరుగుతుంది. అయితే పురాణాల 18లో కూడా అతి ప్రాచీన పురాణం ఏది అంటే బ్రహ్మాండ పురాణమే అన్నిటికంటే ప్రాచీనమైనది అని పండితులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. నిజానికి వ్యాస మహర్షి తండ్రి అయినటువంటి పరాశర మహర్షి ఈ బ్రహ్మాండ పురాణాన్ని 18 భాగాలుగా చేసి 18 మంది మునులకు చెప్పినా వాళ్ళు ప్రచారం చేశారు. ఏ రకంగా తీసుకున్న బ్రహ్మాండ పురాణమే అర్వాచీనమైనది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే బ్రహ్మాండ పురాణం క్రమంగా విడిపోయి విష్ణు వాయు పురాణాలుగా విడిపోయింది మొదట్లో. ఆ తర్వాత స్వతంత్ర పురాణాలు అభివృద్ధి చెంది కాలక్రమేణా 18 పురాణాలుగా, 18 ఉపపురాణాలుగా, 18 ఔప పురాణాలుగా మారడం జరిగింది. ఇది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. విరాట్ పురుషుడి శరీరంలో మత్స్యపురాణం ఆయన మెదడుగాను, బ్రహ్మపురాణం శిరస్సుగాను, స్కంద పురాణం వెంట్రుకలుగాను, విష్ణు పురాణం కుడిభుజంగా, శివపురాణం ఎడంభుజంగా, పద్మపురాణం హృదయంగా, బ్రహ్మాండ పురాణం ఎముకలుగా, గరుడ పురాణం ఎముక మజ్జగా, కూర్మ పురాణం వెన్నెముకగా, నారద పురాణం బొడ్డుగా, వామన పురాణం చర్మంగా, భాగవత పురాణం తొడలుగా, భవిష్య పురాణం కుడిమోకాలుగా, బ్రహ్మవైవర్త పురాణం ఎడమ మోకాలుగా, లింగ పురాణం కుడి చీలమండగా, వరాహ పురాణం ఎడమ చీలమండగా, మార్కండేయ పురాణం కుడిపాదంగా, అగ్ని పురాణం ఎడమ పాదంగా విరాట్ పురుషుడి యొక్క రూపాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, ఏమంటే పురాణాలను చదివితే ఒక పురాణంలో కథకి ఇంకో పురాణాల్లో కథకి కొంత భేదం కనపడుతుంది, ఒకచోట ఒక రకంగా ఒకచోట ఒక రకంగా చెప్పడం జరుగుతుంది అని కూడా కొందరు అడుగుతూ ఉంటారు. నిజానికి దీనికి పద్మ పురాణాల్లో కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కల్ప భేదాల వల్లే జరుగుతాయి. అంటే ఒక కల్పంలో జరిగిన రామాయణం మళ్ళీ కల్పంలో జరుగుతుంది, అక్కడ కొద్దిపాటి తేడాలు ఉండేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి అవతారాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అయితే ఈ కల్పంలో జరిగిన కథని ఆ కల్పంలో జరిగిన కథను కూడా పురాణాల్లో భద్రపరిచినప్పుడు పురాణ రూపంలో కొంత కథల్లో భేదం కలపడుతుంది. ఉదాహరణకి మనం కనుక చెప్పినట్లయితే బ్రహ్మ పురాణం అనేది బ్రహ్మ కల్పంలో జరిగినటువంటి కథలన్నీ కూడా రాయబడ్డాయి. ఆ కల్పంలో జరిగినటువంటి కథలని 10,000 శ్లోకాల్లో రాసింది బ్రహ్మపురాణం. పద్మపురాణంలో 55,000 శ్లోకాల్లో పద్మకల్పంలో జరిగిన కథలు రాయటం జరిగింది. విష్ణు పురాణంలో వరాహ కల్పంలో జరిగినటువంటి కథలను 8,000 శ్లోకాల్లో, అలాగే శివ వాయు పురాణాలు శ్వేతకల్పంలో జరిగినటువంటి కథలని 24,000 శ్లోకాల్లోనూ, భాగవత పురాణం సారస్వత కల్పంలో జరిగినటువంటి 18,000 శ్లోకాలలో కథనంతా కూడా రాయడం జరిగింది. ఇక మనం చెప్పుకుంటున్నటువంటి భవిష్య పురాణం ఏదైతే ఉందో అది అఘోర కల్పంలో జరిగినటువంటి కథ, అంటే ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. అది 31,000 శ్లోకాలతోటి రాయబడింది. నారద పురాణం బృహత్ కల్పంలో జరిగినటువంటి కథలను 25,000 శ్లోకాలు రాయటం జరిగింది. మార్కండేయ పురాణం మధుర కల్పము అనేటువంటి ఒకనొక కల్పంలో జరిగినటువంటి విషయాలని 9,000 శ్లోకాల్లో రాయటం జరిగింది. అగ్ని పురాణం ఈశాన్య కల్పంలో జరిగిన కథలను 8,000 శ్లోకాల్లోనూ, బ్రహ్మవైవర్త పురాణం రథంతర కల్పంలో జరిగినటువంటి విషయాలను 12,000 శ్లోకాల్లోనూ, లింగ పురాణం అగ్ని కల్పంలో జరిగినటువంటి విషయాలను 11,000 శ్లోకాల్లోనూ, వామన పురాణం కూర్మ కల్పంలో జరిగినటువంటి విషయాలను 14,000 శ్లోకాల్లోనూ, స్కాంద పురాణం తత్పురుష కల్పంలో జరిగినటువంటి విషయాలని 1,00,000 శ్లోకాల్లోనూ,
మత్స్యపురాణం సత్యకల్పంలో జరిగినటువంటి విషయాలను 6000 శ్లోకాల్లోను, కూర్మ పురాణం లక్ష్మీ కల్పంలో జరిగినటువంటి విషయాలను 24,000 శ్లోకాల్లోను, వరాహ పురాణం మానవ కల్పంలో జరిగినటువంటి విషయాలను 24,000 శ్లోకాలుగాను, గరుడ పురాణం గారుడ కల్పం అనేటువంటి కాలంలో జరిగినటువంటి విషయాలను 19,000 శ్లోకాల్లోను, బ్రహ్మాండ పురాణం భవిష్య కల్పంలో జరిగినటువంటి విషయాలను 12,000 శ్లోకాలుగాను వ్రాయటం జరిగింది. ఇవన్నీ కలిపితే 4 లక్షల శ్లోకాలు. ఈ 4 లక్షల శ్లోకాలే వ్యాస మహర్షి విధంగా 18 పురాణాలుగా విడదీయటం జరిగింది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఇందులో బ్రహ్మపురాణం గురించి చెప్పుకున్నట్లయితే ఇది నేను చెప్పినట్టుగా ఇందుట్లో సృష్టి వివరణ గురించి, సూర్యచంద్ర వంశాల వివరణ గురించి, పార్వతీదేవి వృత్తాంతం, మార్కండేయుని చరిత్ర, గౌతమి, గంగ, కృతికా తీర్థం, చక్రతీర్థం, ఆపస్తంభ తీర్థం అంటే అనేక తీర్థక్షేత్రాల యొక్క విషయాలన్నీ కూడా ఈ బ్రహ్మపురాణాల్లో వర్ణించబట్టవే కాకుండా ఎక్కువగా శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర అద్భుతంగా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా జీవుని యొక్క మరణానంతర స్థితి ఎట్లా ఏమిటి అనేది కూడాను ఈ బ్రహ్మపురాణంలో చెప్పడం జరిగింది. అలాగే కోణార్కులో ఉన్నటువంటి సూర్య దేవాలయం గురించి కూడా ఇందులో విస్తృతంగా చెప్పడమే కాకుండా కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్యయోగం గురించి ఇందులో 10 అధ్యాయాల్లో వివరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పురాణం అన్నిటికంటే ధర్మం ముఖ్యము అని ప్రతిపాదిస్తుంది బ్రహ్మపురాణం. ఇంకో పురాణం పేరు పద్మపురాణం. ఈ పద్మపురాణం స్కాంద పురాణం తర్వాత చాలా పెద్ద పురాణం. ఇది 50,000 శ్లోకాలు దాదాపు ఉన్నాయి. ఇందులో అనేక భాగాలు, ఖండాలు ఉన్నాయి. ఇందులో దేవతలు, మనుషులు, మునుల యొక్క చరిత్రలు, పర్వతాలు, ద్వీపాలు, సప్తసాగరాల యొక్క వివరణ, దాన ధర్మాలు చేసినటువంటి అనేక గొప్ప రాజుల చరిత్ర, రాజుల వంశాలు, ఇవన్నీ కూడా చెప్పడమే కాకుండా మోక్షానికి ఏమేమి సాధనాలు అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే సముద్ర మథనం, దేవదానవులు సముద్ర మథనం చేయటము, అదేవిధంగా పృథు మహారాజు యొక్క జననము, అనేక తీర్థాల వృత్తాంతము, వృత్తాసురుడి చరిత్ర, వామన చరిత్ర, మార్కండేయుడు, కార్తికేయుడు, శ్రీరాముడు, తారకాసురుడు వంటి వృత్తాంతాలు ఇవన్నీ కూడా చెప్పడమే కాకుండా పృథు మహారాజు చరిత్ర, యయాతి చరిత్ర చెప్తూ శివుడికి విష్ణువుకి భేదం లేదు అని ఈ పురాణం చెప్తుంది. ఇందులోనే దేవతలు, అప్సరస్సులు, యక్షుల చరిత్రలు చెప్పడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి స్వర్గఖండంలో ఉన్నటువంటి మూల కథే కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలానికి మూలాధారము. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి పాతాళ ఖండంలో నాగలోకం యొక్క వర్ణన ఉంది. అదేవిధంగా రామకథ మొత్తం కూడా ఇందులో వర్ణించడమే కాకుండా భాగవత మహత్యం కూడా ఈ పురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పద్మపురాణంలో క్రియాయోగ సారం గురించి కూడా వర్ణించడం జరిగింది. మూడోది విష్ణు పురాణము. ఇందులో నిజానికి భాగవతము విష్ణు యొక్క కథలు, గాథలను వర్ణిస్తుంది. ఆ తర్వాత స్థానంలో నిలబడేది ఈ యొక్క విష్ణు పురాణము. ఇందులో సృష్టి వర్ణన తర్వాత చారిత్రక వర్ణన ఉంది, యయాతి చరిత్ర ఉంది, యదువు పురురాజుల చరిత్ర ఉంది. అదేవిధంగా శ్రీకృష్ణ చరిత్ర ఇందులో విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఈ విష్ణు పురాణం కూడా శివకేశవులు మధ్య అభేదాన్ని చెప్పడం జరిగింది. అలాంటి భేదము లేదు, ఇద్దరు ఒకటే అని విష్ణు పురాణం చెప్తుంది. శివపురాణం గురించి చెప్పినట్లయితే ఇందులో 7 సంహితలు ఉన్నాయి. అయితే ఇందులో 24,000 శ్లోకాలు ఉండటం జరిగింది. ఇందులో పార్వతీ ఖండము, కుమారఖండము, యుద్ధఖండము, రుద్రఖండము, సృష్టిఖండము, ఇలా సతీఖండం అని ఇలాంటి ఖండాలు అనేకం వర్ణించడం జరిగింది. మా శ్రీమద్ భాగవతం గురించి మనందరికీ తెలిసిన విషయాలే 12 స్కందాలుగా చెప్పడం జరిగింది. ఇందులో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అనేక తీర్థాల వర్ణన కూడా ఈ భాగవతంలో కనపడుతుంది. ఆ తర్వాత నారద పురాణం. ఈ నారద పురాణం కూడా అద్భుతమైనటువంటి అటు జ్యోతిష్యము, ఛందస్సు వంటివి కూడా ఈ నారద పురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా విష్ణువు, రాముడు, కాళి, శ్రీకృష్ణుడు, మహేశ్వరుల యొక్క మంత్రాలు ఈ యొక్క నారద పురాణంలో చెప్పడం జరిగింది. రుక్మాంగదుడు అనేటువంటి రాజు యొక్క చరిత్ర, విష్ణు భక్తిని కూడా చెప్పడమే కాకుండా వైష్ణవానికి సంబంధించినటువంటి పాంచరాత్ర విధానం గురించి, ఆగమశాస్త్ర విధానాల గురించి కూడా వర్ణించడం జరిగింది. ఏకాదశి వ్రతం యొక్క మహత్యం కూడా ఈ నారద పురాణం విపులంగా వర్ణిస్తుంది. ఈ మార్కండేయ పురాణాన్ని మార్కండేయ మహర్షి చెప్పిన సందర్భంలో ఇందులో మరణానంతరం జీవుడి యొక్క చరిత్ర గురించి వర్ణించడం జరిగింది. మదాలస అలర్కుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించడం ఇందులో ముఖ్యమైన ఘట్టం. అదేవిధంగా దుర్గా సప్తశతి అనేది కూడా ఈ మార్కండేయ పురాణాలను చెప్పడం జరిగింది.
దుర్గాదేవి యొక్క మహత్యం యొక్క వర్ణన, మన్వంతరాల వర్ణన కూడా ఈ మార్కండేయ పురాణంలో చెప్పడం జరిగింది. ఈ తర్వాత అగ్ని పురాణం. అగ్ని పురాణంలో అగ్ని ఉపదేశం చేస్తున్నప్పుడు వశిష్ఠ మహర్షి శ్రోతగా ఉంటాడు. ఇందులో దేవుళ్ళ అవతార మహత్యం గురించి రామాయణము, భారతము, హరివంశ కథల సారాంశము ఇవన్నీ కూడా చెప్పడమే కాకుండా దేవాలయాల నిర్మాణ శాస్త్రము, విగ్రహ ప్రతిష్ట, పూజా విధానం ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో ఉన్నాయి. ధార్మిక విషయాల గురించి, పశువులకు చేసే చికిత్స గురించి, ధర్మశాస్త్రము, రాజనీతి, ఆయుర్వేదము, వ్యాకరణము, ఛందస్సు, అదేవిధంగా యోగశాస్త్రము, వేదాంత సారము ఇవన్నీ కూడా అగ్ని పురాణంలో ఉన్నాయి. భవిష్యత్ పురాణం ఇందాక నేను చెప్పాను, అఘోర కల్పనలో జరిగిన విషయాలన్నీ కూడా ఈ భవిష్య పురాణంలో వర్ణించబడ్డాయి. ఈ భవిష్య పురాణంలో బ్రిటిష్ వారి పరిపాలన దాకా కూడా ఈ భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. ఈ భవిష్య పురాణంలోనే సూర్యుడి ఉపాసన గురించి, సాంబుడికి కుష్ఠరోగం రావటము, అతడు సూర్యుడి యొక్క ఉపాసన ద్వారా దాని నుంచి విముక్తి పొందటము, అదేవిధంగా కలియుగ రాజవంశాల గురించి, సృష్టి స్థితి లయలు, సూర్యుడి యొక్క వర్ణన, కల్పాల వర్ణన, త్రిమూర్తుల యొక్క మహిమ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం దాదాపుగా 14,000 శ్లోకాలే భవిష్య పురాణంలో ఉండటం జరిగింది. ఆ తర్వాత బ్రహ్మ వైవర్త పురాణం దగ్గరికి వచ్చేసరికి ఇందులో అనేక రకాల, ముఖ్యంగా మనం బ్రహ్మ వైవర్త పురాణంలో గురించి చెప్పుకోవాలంటే కృష్ణుడి జన్మఖండం ఉంది, బ్రహ్మఖండం అని, ప్రకృతి ఖండం అని, గణేష ఖండం అని ఉన్నప్పటికీ రాధ యొక్క వృత్తాంతము ప్రత్యేకంగా బ్రహ్మ వైవర్త పురాణంలో మనం గమనించవచ్చు. ఇందులో శ్రీకృష్ణుడు చేసినటువంటి జగత్ సృష్టి యొక్క వర్ణన ఇవన్నీ కాకుండా దుర్గా, సరస్వతి, లక్ష్మి, సావిత్రి, రాధ, తులసి వీళ్ళందరి యొక్క చరిత్ర కూడా ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రత్యేకంగా వర్ణించడం. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి గణేష ఖండంలో గణేశుని యొక్క ఉత్పత్తి కృష్ణుడి అవతారమే, అంటే కృష్ణుడు గణేశుడు ఒకడే అన్న విషయాన్ని ఈ ప్రత్యేకంగా ఈ బ్రహ్మ వైవర్త పురాణం చెప్తూ ఉంది. అందుకే శ్రీకృష్ణుడు ఈ పురాణాన్ని బ్రహ్మకి చెప్పడం వల్లనే దీన్ని బ్రహ్మ వైవర్త పురాణం అన్నారు. అంతేకాకుండా ఇందులో నారదుడు బ్రహ్మ యొక్క సంవాదనం, అదేవిధంగా నారదుడు శివలోకానికి వెళ్ళటము, అదేవిధంగా ప్రకృతి అంశాల వర్ణన, గణేశుడి యొక్క జన్మ కథ, అదేవిధంగా కార్తవీర్యార్జునుడి కథ, అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క జననము, బాల్య క్రీడలు ఇవన్నీ కూడా ఈ యొక్క పురాణంలో వర్ణించడం జరిగింది. ఈ లింగ పురాణంలో శివలింగం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క వర్ణన ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఈ పురాణం బ్రహ్మచేత ఈశాన కల్పంలో చెప్పబడింది అని పురాణంలో చెప్పడం జరిగింది. స్వయంగా శివలింగమే ఈ యొక్క పురాణాన్ని చెప్పినట్లుగా కథాగమనం నడుస్తుందన్నమాట. శివుడి ద్వారా సృష్టి ప్రారంభమవటము, శివుడి అవతారాలు, శివుడికి సంబంధించినటువంటి వ్రతాలు, తీర్థాలు, లింగ ఉపాసన విధానము, అరుణాచల మహత్యము, పంచాక్షరి మహత్యము, శ్రీరామ సహస్రనామము ఇవన్నీ కూడా లింగ పురాణంలో చెప్పడం జరిగింది. ఇక వరాహ పురాణం గురించి వచ్చినట్లయితే వరాహ అవతారంలో విష్ణువు భూమిని ఉద్ధరించినటువంటి వృత్తాంతం చెప్పటం వలన ఇది వరాహ పురాణంగా చెప్పడం జరిగింది. ఈ పురాణంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అనేక వ్రతాలు, ద్వాదశి వ్రతము, బుద్ధ ద్వాదశి కూడా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా మధురా మహత్యము, నాచికేతోపాఖ్యానం మనకి కఠోపనిషత్తు అని వస్తుంది, అందులో చెప్పబడినటువంటి నాచికేతోపాఖ్యానం కూడా ఈ వరాహ పురాణంలో ఉండటం జరిగింది. చాతుర్మాస్య మహత్యం గురించి, గీతా మహత్యం గురించి, అలాగే వెంకటాచల మహత్యం మన తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం గురించి, విష్ణు మహత్యం గురించి, అంబికా మహత్యం గురించి కూడా ఇందులో వర్ణించడమే కాకుండా లోహాలతోటి భగవంతుడి యొక్క ప్రతిమలు ఎలా చేయాలి అవన్నీ కూడాను ఈ యొక్క వరాహ పురాణంలో వర్ణించడం జరిగింది. ఇక స్కాంద పురాణంలో అటు మనకి శివపార్వతుల యొక్క లీలలు, పూరి జగన్నాథుడి యొక్క చరిత్ర, అదేవిధంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు యొక్క చరిత్ర, రుద్రాక్ష యొక్క గొప్పతనం, విభూతి యొక్క గొప్పతనం, శివభక్తి యొక్క మహత్యం, అదే కాశీ క్షేత్రం యొక్క మహత్యము, కాశీలో దేవతల శివలింగాల యొక్క మహత్యము, చరిత్ర ఇవన్నీ కూడా స్కాంద పురాణంలోనే ఉన్నాయి. అంతేకాకుండా రేవాఖండంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యం కూడా ఈ యొక్క స్కాంద పురాణంలో రేవాఖండంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. రేవ అంటే నర్మదా నది అనమాట. ఆ నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రాలన్నింటి గురించి కూడా ఈ యొక్క స్కాంద పురాణంలో వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అవంతి నగరాన్ని గురించి, అవంతి ఖండం అనే ఒక ఖండంలో, అంటే ఉజ్జయిని అనమాట అవంతి నగరం అంటే, ఆ ఉజ్జయినిలో ఉన్నటువంటి శివలింగాలు వాటి మహత్యం గురించి, అదేవిధంగా నర్మదా నదికి ఉపనది అయినటువంటి తాపీ నది తీరంలో ఉన్నటువంటి క్షేత్రాల యొక్క మహత్యం గురించి, అదేవిధంగా
ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభాస క్షేత్ర మహత్యము, ద్వారకా నగర పరిసరాలు ఇవన్నీ కూడా ఇందులో వర్ణించడం జరిగింది. ఈ పురాణంలో మన యొక్క కార్తికేయుడు లేదా స్కందుడు అయినట్టు కుమారస్వామి శైవతత్వాన్ని ప్రతిపాదించిన సందర్భంలో దీన్ని స్కాంద పురాణంగా చెప్పాం. ఇక వామన పురాణం గురించి బ్రహ్మదేవుడు వామన అవతారం యొక్క మహత్యం గురించి వర్ణించిన సందర్భంలో ఈ పురాణానికి వామన పురాణం అని పేరు వచ్చిందనమాట. ఇందులో శివుడికి సంబంధించినటువంటి అనేక కథలు కూడా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి నరక చతుర్దశి గురించి, గంగా మహత్యం గురించి, వరాహ మహత్యం గురించి అనేక కథలు ఇందులో చెప్పడం జరిగాయి. ఇక 15వ పురాణం కూరమ పురాణము. కూరములో పుట్టినటువంటి నారాయణుడు ఇంద్రజమున మహారాజుకు ఈ పురాణం వర్ణించినట్లుగా చెప్పడం జరిగింది. లక్ష్మీ కల్పంలో చెప్పినటువంటి కథగా ఇది చెప్పడం జరిగింది. ఇందులో సృష్టి వర్ణన గురించి, పార్వతీదేవి తపస్సు గురించి, కాశీ ప్రయాగ క్షేత్రాల మహిమల గురించి, అదేవిధంగా ఈశ్వర గీత, వ్యాస గీత ఇవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది ఈ కూర్మ పురాణాల్లో. మత్స్య పురాణాల్లో సాక్షాత్తు మత్స్యరూపుడైనటువంటి నారాయణుడే ఈ పురాణం బోధించినట్లుగా చెప్పిన సందర్భంలో ఇందులో మన్వంతరాల గురించి, పితృదేవతల గురించి, అలాగే చంద్రవంశం గురించి వర్ణన, తారకాసుర యుద్ధము, ఋషివంశాల వర్ణన, దేవతామూర్తుల నిర్మాణ పద్ధతులు ఇవన్నీ కూడా చెప్పడమే కాకుండా నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి అనేక క్షేత్రాలను కూడా వర్ణించడం జరిగింది. అదేవిధంగా విక్రమ ఊర్వశీయ కథ అంటే పురూరవుడు ఈ యొక్క ఊర్వశి యొక్క కథ కూడా ఈ పురాణంలో చెప్పడం జరిగింది. అనేక మంది ఋషుల గురించి కూడా ఈ పురాణం వివరిస్తుంది. 17వ పురాణం గరుడ పురాణము. శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు గరుడుడికి చెప్పినటువంటి పురాణం కాబట్టి దీన్ని గరుడ పురాణం అన్నారు. బ్రహ్మాండ ఆవిర్భావం గురించి ఇందులో వర్ణించడం జరిగింది. అనేక లౌకిక విషయాలు, విష్ణు యొక్క అవతారాల గురించి చెప్పడమే కాకుండా మణులు, మన యొక్క మన నవరత్నాలు అంటాం కదా, ఈ మణుల గురించి ఒక వర్ణన, రాజనీతి, ఆయుర్వేదం, సాంఖ్యయోగము, ఛందస్సు, గీతా సారాంశము ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఉత్తరఖండంలో జీవు మరణించిన తర్వాత ఏ స్థితి కలుగుతుంది, అలాగే గర్భావస్థ ఏమిటి, నరకం అంటే ఏమిటి, యముడి నగరం ఏమిటి, ప్రేత గణాలు, మనుషుల యొక్క ఆయుర్దాయాలు, యముల యొక్క వర్ణన, అలాగే పిండీకరణ విధానం, అదేవిధంగా అశౌచ కాలము, ఇలాంటి వివరాలన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఇక మిగిలింది బ్రహ్మాండ పురాణము. బ్రహ్మాండాన్ని వర్ణించడం చేత ఈ పురాణానికి బ్రహ్మాండ పురాణం అని పేరు వచ్చింది. వాయుదేవుడికి ఈ యొక్క వ్యాసుడికి వాయుదేవుడి ఈ యొక్క బ్రహ్మాండ పురాణం బోధించాడు. ఇందులో భూగోళం యొక్క వర్ణన మొత్తం కూడా మనకి కనపడుతుంది. ఇందులో పర్వతాలు, నదులు, వివిధ భూగోళంలో ఉన్నటువంటి రకరకాల భూఖండాలు, ద్వీపాల గురించి కూడా ఇందులో వర్ణించడం జరిగింది. ఆధ్యాత్మిక రామాయణం ఈ బ్రహ్మాండ పురాణం నుంచి విడిపోయి ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిందని కొందరు చెప్తూ ఉంటారు. ఈ నదులు, తీర్థాల యొక్క వర్ణన, నక్షత్ర మండలాల యొక్క వర్ణన, మన్వంతరాలు, రాజుల వంశ చరిత్ర, గణేశ కవచము, తులసి కవచము, హనుమత్ కవచము, సిద్ధలక్ష్మి స్తోత్రము, సీతా స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, లలిత ఉపాఖ్యానము, సరస్వతి స్తోత్రం ఇవన్నీ కూడా బ్రహ్మాండ పురాణాల్లో ఉన్నాయి. పరశురాముడి యొక్క చరిత్ర కూడా ఈ యొక్క బ్రహ్మాండ పురాణాల్లో వర్ణించడం జరిగింది. ఈ విధంగా 18 పురాణాల గురించి మీకు వివరించడం జరిగింది. ఒక్కసారి ఉపపురాణాలు 18 కూడా మీకు చెప్తాను. పురాణాల ప్రకారం 18 ఉపపురాణాల పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఇక 18 ఉపపురాణాల పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను. ఆది పురాణం, నరసింహ పురాణం, స్కాంద పురాణం, శివధర్మ పురాణం, దూర్వాస పురాణం, నారదీయ పురాణం, కపిల పురాణం, వామన పురాణం, ఔషధనస పురాణం, బ్రహ్మాండ పురాణం, వరుణ పురాణం, కాళికా పురాణం, మహేశ్వర పురాణం, సాంబ పురాణం, సౌర పురాణం, పారాశర పురాణం, మారీచ పురాణం, భాస్కర పురాణం ఇవన్నీ కూడా 18 ఉపపురాణాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక బృహద్ వివేకము అనేటువంటి గ్రంథంలో ఔప పురాణాలు, నాకు చెప్పింది ఉపపురాణాలు, ఇప్పుడు ఔప పురాణాలు అనేవి గురించి కూడా చెప్పడం జరిగింది. వాటి పేర్లు కనుక తీసుకున్నట్లయితే సనత్కుమార పురాణం, బృహన్నారదీయ, ఆదిత్య, సౌర, నందికేశ్వర, కౌర్మ, భాగవత, వాసిష్ఠ, భార్గవ, ముద్గల, కల్కి, దేవి, మహాభాగవత, బృహద్ధర్మ, పరానంద, వహ్ని, పశుపతి, హరివంశ పురాణాలు ఔపు పురాణాలుగా చెప్పడం జరిగింది.
ఏమండి, అసలు ఈ పురాణాలను ఎందుకు చదవాలండి అంటే ఇంకొక మాట చెప్తుంది వాయు పురాణం. 4 వేదాలు ఉపనిషత్తులు చదివినా కానీ ఈ పురాణాలు చదవకుండా విచక్షణ జ్ఞానం కలగదు అంటుంది. అందువల్లనే పురాణ జ్ఞానం కలిగినట్లయితే సమస్త జ్ఞానం కలిగినట్లే అని నారద పురాణం కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇందులో స్పృశించినటువంటి విషయం అంటూ ఉండదు. అన్ని విషయాలు కూడా ఈ యొక్క పురాణాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం పురాణాలను చదివి మన విచక్షణతోటి వాటిని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వస్తి.